వచ్చిన మంచి వీడియోతో ప్రోమో వచ్చింది, చూసారో లేదో. ప్రోమో చూడండి, ప్రోమో చూసాక ఈ వీడియో అనాలిసిస్ అర్థమవుతుంది మీకు. క్లారిటీగా ప్రతి ఒక్క పాయింట్ జెన్యూన్గా మాట్లాడదాం, ఫేక్ వద్దు. చిన్న వీడియో చేద్దాం, షార్ట్లో అయిపోకూడదాం. సో మనం ఎవరెవరి గురించి ఏమేమి మాట్లాడదాం, ప్రోమో చూస్తూ మాట్లాడదాం, కానీ కొన్ని పాయింట్స్ ఫస్ట్ మాట్లాడదాం. ప్రోమో అనాలిసిస్ జెన్యూన్గా చేద్దాము. సో ఇప్పటి వరకు వీడియో చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఈ వీడియో అయిపోయాక అసలు మీకు ఏమర్థమైంది ఈ వీడియోలో, ఎంత జెన్యూన్ చేశానో, సో ఎంత క్లియర్గా టాపిక్ మాట్లాడానో, సో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఫస్ట్ టాస్క్ వచ్చేసి హీరో జీరో టాస్క్. నేను రాసుకున్న క్లియర్గా, ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ మర్చిపోతాను. హీరో జీరో టాస్క్. యాక్చువల్గా నా ఉద్దేశంలో హీరో వచ్చేసి నబిల్. అన్ని టాస్క్లో హైలైట్ ఆడాడు, క్లియర్ కట్గా గేమ్ ప్లాన్, ఆయన పద్ధతి. ఒకవేళ ఆ బెలూన్ టాస్క్లో గివప్ ఇవ్వకపోతే హైలైట్ ఉంటుండే, కానీ చాలా 3 hours వరకు దాన్ని హోల్డ్ చేసి అసలు హోల్డ్ పట్టుకొని ఉండడం చాలా హైలైట్. అక్కడ పృథ్వీ గెలుస్తాడు. సో నా ఒపీనియన్లో హీరో నబీల్. నా ఒపీనియన్లో ఇంకిద్దరు ఉన్నారు జీరోగా, ఒకటి యష్మి, ఇంకొకటి నైనిక. సో వాళ్ళిద్దరిలో జీరో ఎవరికి ఎక్కువ వస్తుందో దాన్ని బట్టి మనం జీరో ఆప్షన్ వెతుక్కుందాం. కాకపోతే నా ఒపీనియన్లో జీరో అయితే యష్మి. ప్రోమోలో నాగమణి కంటని వెళ్ళి సీతకి హీరో ఇస్తాడు. యాక్చువల్గా నబీల్కి ఇచ్చుంటే బాగుండు అనిపించింది హీరోగా, ఎందుకంటే అన్ని టాస్కులకు బెటర్గా ఆడాడు. ఆయన సంచాలకుగా ఉన్న టాస్క్ నబీల్ అండ్ పృథ్వీ ఎంత మంచిగా ఆడతారో. సో నబీల్కి ఇచ్చుంటే ఇంకా బెటర్ అనిపించేది, కొంచెం పాజిటివ్ అనిపించేది మణికంఠ. కాకపోతే సీత గేమ్ ప్లే అంత బాగాలేదు, కాకపోతే ఆమె ప్రయత్నం ఆమె చేసింది. కానీ ఈ వీక్ సీత గేమ్ ప్లే అంత ఏం లేదు, సీత గేమ్ ప్లే ఈసారి. సో నబీల్కి ఇచ్చుంటే మంచిగా ఉండేదేమో నా అభిప్రాయము. సో మీకు ఎవరు హీరో అండ్ ఎవరు జీరో అనిపించారో ఈ వీక్ కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి, లైక్ చేయండి, ఓకేనా. సో సార్ నాగమణికంట ఎవరైతే నాగమణికంట హీరో సీతకి ఇస్తారో, సో నాగ్ సార్ కూడా పొగుడతాడు. ఏమని సార్ నాగ్ సార్ కూడా షీ ఈజ్ హీరో ఆఫ్ మై ఆల్సో, నాకు కూడా హీరో సీతనే అని ఇంగ్లీష్లో చెప్తారు. సో తర్వాత నబీల్ హీరో వచ్చి పృథ్వీకి ఇస్తాడు, ఎందుకంటే తనకు పోటీ ఇచ్చింది పృథ్వీ కాబట్టి. బెలూన్ టాస్క్లో అండ్ కామెడీ టాస్క్లో అండ్ మిగతా టాస్కులలో కూడా పృథ్వీ బాగా ఆడాడు, సో అందుకు ఇచ్చుంటాడు. సో ఆ పెయిన్ అనేది తెలుసు అనమాట. రెండు హ్యాండ్స్తో ఇట్లా పట్టుకొని ఉండి ఒక్క హ్యాండ్స్తో హోల్డ్ చేయడం, ఆ పెయిన్ తెలుసు అనమాట. ఆ పెయిన్ తెలిసిన వాడు అవతల జెన్యూన్గా గేమ్ ఆడి విన్ అయ్యాడు అని సో పృథ్వీకి ఇచ్చుంటాడు, నాకు అనిపించి ఇదే చెప్పుంటాడు. సో విష్ణు తర్వాత నాగ్ సార్ కూడా హీరో అనగానే నాగ్ సార్ ఒక డైలాగ్ కొడతాడు. నాగ్ సార్ కూడా 3 గంటలు ఫేస్ మీద చిరునవ్వుతో ఉండడము, చిరునవ్వు పోకుండా ఉండడము. సో అన్ని టాస్కులు పృథ్వీ బాగా ఆడాడు. సో నాగ్ సార్ కూడా అంటాడు, చిరునవ్వు పోకుండా ఉండడం, 3 గంటలు ఉండడం చాలా గ్రేట్ అని చెప్తాడు నాగ్ సార్. సో అది హైలైట్. నాగ్ సార్ పొగడతాడు ఈసారి, మొత్తం పొగడతలే ఈసారి. సో తర్వాత విష్ణుప్రియ ఆ మాట అనగానే గట్టిగా అన్న అవుతుంది. విష్ణుప్రియ ఇంత నా లోర్ వేసుకోవాలి అవుతుంది. సో విష్ణుప్రియ తను చాలా గట్టిగా అవుతుంట. గేమ్లో 0 అయిపోయింది, ఫేస్ మీద క్రాస్ మార్క్ వేయమంటుంది. యాక్చువల్గా విష్ణుప్రియ ఎందుకు నవ్వుతుందంటే, విష్ణుప్రియ ఒకసారి నా పృథ్వీని అంటుంది అనమాట, ఏమని అంటే అంటారు అనమాట, జస్ట్ యువర్ బికమ్ మై డాబర్ మ్యాన్ అని. నాగ్ సార్ కూడా సేమ్ డైలాగ్ కొట్టేసరికి విష్ణుప్రియ గట్టిగా అవుతుంది. సో 0 మార్క్ ఇవ్వమంటాడు నాగ్ సార్. హీరో మార్క్ అయిపోయింది, సో 0 మార్క్ ఇవ్వమంటే ఆల్మోస్ట్ మణికంఠకే 0 మార్క్స్ వస్తాయి, ఎందుకంటే నాగమణికంఠ నైనిక కూడా 0 ఇస్తుంది అనమాట. సో ప్రోమోలో ఉన్నదే మాట్లాడుతున్నా. సో నాకు కూడా 0 అనిపించింది. యాక్చువల్గా నాకు 0 అనిపించింది నైనిక, కాకపోతే మణికంఠ అంత అనిపించలేదు. కాకపోతే కొన్ని విషయాలలో మణికంఠ కూడా 0 అయ్యాడు. సో దాని గురించి కూడా మాట్లాడదాం. సో నబీల్ వచ్చేసి మణికంఠకు 0 వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళనే బయటికి పంపించాలని చూస్తాడు సార్. అంటే యాక్చువల్గా క్లియర్గా నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, మణికంఠ గురించి నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, సపోర్ట్ చేసిన వాళ్ళనే నామినేట్ చేస్తాడు. తన పక్కనే ఉండి ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళ దగ్గరనే పాయింట్స్ ఎత్తుక్కుంటాడు. సో ఆల్మోస్ట్ అందరూ 0 ఇచ్చారు. సో నాకు కూడా అనిపించింది, ప్రేక్షకులు కూడా అనిపించింది. సో ఇప్పుడు హౌస్ మొత్తానికి అనిపిస్తుంది ఆ పాయింట్. సో అప్పటికే అంటాడు నబీలు, వాడు తిరుగుబోకు, వాడు నామినేట్ చేస్తాడు అని.
సో కొన్ని విషయాల్లో నబీల్ కూడా క్లారిటీ వచ్చింది. సో ఆ రీజన్ వల్ల జీరో ఇచ్చుంటాడు. సో తర్వాత ఆదిత్య గారు కూడా మణికంఠకి సేమ్ రీజన్తో జీరో ఇస్తాడు. సో నిఖిల్ టీం ఎవరు, సోనియా, యష్మి అండ్ పృథ్వీ, నిఖిల్ మణికంఠకి జీరో వేసి ఉంటారు. సో జీరో వేసారు యాక్చువల్గా. వీడియో రాసుకున్న కాబట్టి వీడియో ప్లే చేయట్లేదు. వీడియో ప్లే చేసి కూడా చూద్దాము. సో లాస్ట్ ప్లే చేసి చూద్దాము. సో మణికంఠ పాపం బాధపడతాడు. ఎందుకంటే మణికంఠ యాక్చువల్గా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో మణికంఠ అనాలిసిస్ ఎపిసోడ్ అనాలిసిస్ మనం చేసాము. కాకపోతే మణికంఠ తప్పు లేదు అనిపించింది. కావాలనే ఆ టీము అందరూ కలిసి మణికంఠని బ్లేమ్ చేశారు అనిపించింది. నేను ఆల్రెడీ చెప్పాను. కాకపోతే అక్కడ జరిగిన విషయం ఏంటంటే మణికంఠకు అంటే చీఫ్కి జరిగిన డిస్కషన్ అది. ఏమని, ఒకవేళ ఎవరైతే మణికంఠ ఎక్కడ పృథ్వీ వెళ్ళిపోతాడేమో వాళ్ళ టీంలోకి అని సాక్రిఫైస్ చేయాలని చూస్తాడు. సో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అది. కాకపోతే సొంతంగా పోయి నేను టీం నుంచి సైడ్ అయిపోతా అని అనలేదు. దాని తర్వాత అంటే బిగ్ బాస్ లెటర్ రాకముందుకు ఈ మాటల గురించి బిగ్ బాస్ లెటర్ ఏం చేస్తాడు, సో మీ టీం కలిసి వెళ్ళి ఎవరైతే ఆ టీం అనర్హులో మీరు భావించండి అని అంటాడు అన్నమాట. సో అప్పుడు టీం డిస్కషన్ చేయాల్సింది ఎవరి గురించి. కాకపోతే టీం వన్ సైడ్ వేసేసి మణికంఠని ఆప్షన్ చేసేసి మణికంఠనే అనర్హుడిగా పక్కకి పెట్టేస్తారు. సో దాని గురించి కూడా మాట్లాడదు. సో అట్లా అన్నమాట. సో మణికంఠ ఆ విషయంలో మణికంఠ తప్పేం లేదు. సో ఇక్కడ యష్మి అండ్ సోనియా, సో చీఫ్ని మాట్లాడనీయకుండా సోనియా మాత్రం దారుణంగా తనే చీఫ్ అన్నట్టు లీడ్ చేసింది టీంని. సో ఇప్పటికీ చెప్తున్నా, నిఖిల్ సోనియాకి భయపడుతున్నాడు. ఎందుకంటే మొన్న ఎక్కడ కిచెన్లో కూడా అబ్బో దురా బాబు నువ్వు ఎక్కడ నీతో టంగ్ స్లిప్ అయితే నువ్వు పాయింట్స్తోని లాక్ చేస్తావు అని భయమేస్తుందిరా బాబు, నీతో వద్దురా బాబు అంటాడు. సో ఈ భయమే నిఖిల్లో ఉంది. ఆ భయం వల్ల సోనియాకి ఎదురెళ్ళలేకపోతున్నాడు. ఆమె పాజిటివ్లో ఉంది, బయట పాపం టాప్లో ఉంది అనుకుంటున్నాడు. ఆ మైండ్ సెట్ ఉండడం వల్ల నిఖిల్ ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అని నా అభిప్రాయం. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్స్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్, మీ లైక్స్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్, మీ అభిప్రాయం నాకు మోస్ట్ ఇంపార్టెంట్. ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం వచ్చేసి ఆల్మోస్ట్ హౌస్మేట్ ఆల్మోస్ట్ బిగ్ బాస్ కూడా నిఖిల్కి హింట్ ఇస్తుంటాడు అనమాట. సో ఆ ఫ్రెండ్షిప్ వదిలేస్తే నువ్వు టాప్ కంటెండర్వి అని. కాకపోతే నిఖిల్ అబ్జర్వ్ చేయలేకపోతున్నాడు. సో ఇది నా అభిప్రాయము. నెక్స్ట్ ఎక్కడ పోయింది, పృథ్వీ వచ్చేసి క్రాస్ మార్క్ మన మణికంఠకి వేస్తాడు. అదే విషయంలో అబద్ధాలు ఆడుతున్నాడు. అంటే అబద్ధాలు ఆడడం చాలా పెద్ద విషయము, పెద్ద బ్లేమ్ అనమాట అని అంటాడు. సో నాకు తెలిసి బిగ్ బాస్ బిగ్ బాస్ టీమ్ అండ్ నాగ్ సార్ వచ్చేసి మణికంఠని బ్లేమ్ చేస్తారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మణికంఠ తప్పు లేకున్నా ఇటో వీడియో వేసి మణికంఠది తప్పు అని చూపిస్తారు అని నాకు అనిపిస్తుంది ఈ ఎపిసోడ్లో. మీకేమనిపించిందో మణికంఠ విషయంలో నాకు కూడా చెప్పండి. సో మణికంఠ ఎందుకు ఇలా చేస్తున్నామని నాగ్ సార్ అడిగితే నాకు అర్థం కావట్లేదు సార్, ఎందుకో తెలియదు అంటే సరిపోయింది, నీకు అర్థం కావట్లేదు అని నాగ్ సార్ అంటారు నవ్వుకుంటూ. సో మణికంఠ గురించి మాట్లాడతారు. సో మీకు చెప్పిన సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ప్రోమో ఎండ్కి వచ్చాము. సో ప్రోమో లాస్ట్ ఇంకో కొంచెం ఉంది, ప్రోమో చూద్దాము. ఆ ప్రోమో ఏంటో నీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో టుడే ప్రోమో ఇక్కడ హైలైట్ ఏంటంటే, సో ప్రేరణ వచ్చేసి నిఖిల్కి ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే నేను చెప్తా. ప్రేరణ మణికంఠకి ఇస్తుంది. సో టాస్క్ అదే మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి అండ్ హౌస్కి అప్పుడు ఏం మాట్లాడుకుంటారు, యునైటెడ్గా టాస్క్గా ఆడాలి మనము. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి రానియొద్దు అని చెప్పి క్లైన్గా గేమ్ ఆడతాడు నిఖిల్. క్లైన్ ప్లస్ సేమ్ డైలాగు. ఇక్కడ హైలైట్ ఏంటంటే యునైటెడ్గా వైల్డ్ కార్డ్ వర్సెస్ క్లైన్ ఆడదామని నిఖిల్ చెప్పి
నిఖిల్ చెప్పి ఫస్ట్ క్లైన్ పెట్టి దాని తర్వాత హౌస్ని పెట్టాడు అని అనిపించింది అంటే నాగ్ సార్ అంటాడు నీకే కాదు నాకు ప్రేక్షకులకు అందరికీ అనిపించింది అని అంటాడు. ప్రేక్షకులకు సీతకి అనిపించింది, ప్రేక్షకులకు అనిపించింది. టాస్క్ పేరేంటి? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్. ఎవరైతే ఫిట్ లేరో వాళ్ళని తీసేయాలి. నువ్వు తీసేసింది ఎవరిని? అది కరెక్టేనా? నువ్వు తీసేసింది ఎవరిని? అది కరెక్టేనా అని అడుగుతాను నాగ్ సార్. నాకు ఎక్కడో మిస్బ్యాలెన్స్ అయినట్టు అనిపించగానే ఇక్కడ కొడతాడు నాగ్ సార్. ఇక్కడ హింట్ ఇస్తాడు నిఖిల్కి. ఆ హింట్ క్యాచ్ చేస్తే ఒకవేళ నిఖిల్ ఒక టాప్ కంటెస్టెంట్ అవుతాడు. మిస్ బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణం మీకు అర్థమైందా? ఏ మిస్? సోనియా. ఇండైరెక్ట్గా నాగ్ సారు సోనియా కారణము నిఖిల్ గేమ్ పాడవడానికి. బిగ్ బాస్ హింట్ ఇస్తుంది. ఏ మిస్ కారణం? ప్రేరణ, సీత నవ్వుతుంటారు. నువ్వు క్లయింట్ చీఫ్గా ఉన్నప్పుడు నీ క్లయింట్ రావడానికి ఇష్టపడలేదు, ఎందుకు? హౌస్ మేట్స్ అని మాట్లాడతాడు. సో నిఖిల్ సమాధానం ఇస్తాడు, అందరూ ఏం చేసినా మేము ముగ్గురమే చేసుకుంటున్నాము ఒకరికొకరము అంటారు. అది క్లియర్గా బయట కూడా పోర్ట్రే అవుతుంది. ఆల్మోస్ట్ మీరు ముగ్గురే ఉంటున్నారు, మీరు ముగ్గురే మాట్లాడుకుంటున్నారు. ఇంకోటి మీ చీఫ్ ఎవరైతే నిఖిల్ చీఫ్ ఉన్నారో ఆ చీఫ్ నిఖిల్ కాదు, ఇండైరెక్ట్గా సోనియా టీంని లీడ్ చేస్తుంది. సో పృథ్వీ అగ్రెసివ్గా ఆడుతున్నాడు, పృథ్వీని ముందుకు తోసి వీళ్ళు వెనకాల ఉంటున్నారు. హౌస్మేట్స్ ఎస్ సార్. హౌస్మేట్స్ అంటే అందరూ యునానిమస్గా ఎస్ సార్ అంటాడు. యునానిమస్ ఎస్. సో ఇది మీకేమనిపించిందో క్లియర్గా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు చూసారంటే నా వీడియోలు, నా అనాలిసిస్ మీకు నచ్చుతుందో అనిపిస్తుంది. ఊరికే వెళ్ళకుండా ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇప్పటితో ఇంతే వీడియో.